మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మొదటి విడత అదేవిధంగా రెండో విడత కంప్లీట్ అయినాయి. ఇప్పటికే మూడో విడత నామినేషన్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆ డేట్ వచ్చేసి పోలింగ్ తేదీ 17/12/2025 నాడు జరుగుతూ ఉంటది. దీనికోసం నామినేషన్ వేసిన వెంటనే అభ్యర్థులకు గుర్తులు రావడంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం తేనెపల్లి గ్రామానికి ఈ రోజు మనము రావడం జరిగినది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోటీలో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే పోటీగా నిలబడతా ఉన్న సందర్భం మనకు కనపడతా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తేనెపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డటువంటి కోట్ర రామాంజనేయులు గారు ఇప్పుడు మన ముందే ఉన్నాడు. ఒకసారి పూర్తి వివరాలు, ఇతను ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఒకవేళ గెలిచిన తర్వాత ఎప్పటిలోపు ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేస్తాడనే విషయాలపైన పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు కొట్ట రామాంజనేయులు. మాది తేనెపల్లి గ్రామం, గుర్రంపూడి మండలం, జిల్లా నల్గొండ. ఎందుకు ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? సార్ నాకు అసలు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంటుండే ఇందులోంచి. యాక్చువల్గా ఇంకా కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాను, కానీ రాను అసలు అడిగే వాళ్ళు లేక చాలా సమస్యలు పెండింగ్ లో ఉంటున్నాయి. బట్ మనం ఇంకొక ఒక మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, చదువుకున్న వ్యక్తి ప్రశ్నించకపోతే చదువుకున్న కూడా వేస్ట్ అన్నాడు ఆయన. అంటే ఆ చదువుకి అర్థం లేదన్నాడు. బట్ మనం కూడా చదువుకున్న వాళ్ళము అడగలేకపోతే అంటే చదువుకోవడం కూడా వేస్టే కదా, అసలు ఎందుకు ఈ జీవితం అనేసి కొంచెం ఈ సమస్యల మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. ఓకే, మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా సర్పంచ్ గా పోటీ చేసారా? మొదటిసారా? లేదు సార్, ఇంతవరకు ఎప్పుడు సర్పంచ్ గా పోటీ చేయలేదు. ఫస్ట్ టైం ఇది, అది ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఓకే, మొత్తం ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుంది మీది? సార్ 1767 మినిమం ఉంది సార్. ఓకే ఓకే, మొత్తం మా గ్రామంలో ఎన్ని వార్డులు? సార్ 10 వార్డ్స్ ఉన్నాయి. 10 వార్డ్స్. అంటే ఇప్పటి వరకు మీ గ్రామంలో అసలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? సార్ మెయిన్ గా మా గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే గుర్రంపూడి నుంచి తేనెపల్లికి వచ్చే రహదారి. ఆ రహదారి చాలా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ కంకర రాళ్ళు తేలి బైక్ లో నుంచి స్కిడ్ అయి కింద పడిపోయి ఒక 2-3 ప్రాణాలు కోల్పోయి ఒక 2 గాయాలైన సంఘటనలు కూడా చాలా జరిగినాయి. అది పెద్దల దృష్టికి తీసుకపోతే ఇప్పుడు వేపిస్తాము, రేపు వేపిస్తాము, ఇంకో 2 నెలలు శాంక్షన్ అవుతుంది అని చెప్పడమే కానీ లేదు. అసలు ఇది ఎందుకు మనం ఓవర్కమ్ చేయకూడదు. బట్ మనమే సర్పంచ్ గా అభ్యర్థి పోటీ చేసి దీన్ని మనం సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత మా టీం ని మా యూత్ టీం అంతా ఎమ్మెల్యే గారు తీసుకుపోయి ఫస్ట్ మెయిన్ గా ఆ సమస్యను పరిష్కారం చేయాలనేది నా కోరిక. మెయిన్ గా ఇంకేం సమస్యలు సార్? దాదాపు ఇంకోటి మెయిన్ సార్, ఇంకోటి ఎక్కడైనా సరే మార్పు రావాలంటే యంగ్స్టర్స్ ఉండాలి. 18-20 సంవత్సరాలు చాలా కీలకం. ఒక 30 years బిలో వాళ్ళు ఎవరైనా అసలు వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటే వాళ్ళకి మెయిన్ గా ఎడ్యుకేషన్ అవగాహన లేకుండా పోయింది. కనీసం పత్రికా అవగాహన అంటే కనీసం ఒక ఈనాడు పేపర్, సాక్షి పేపర్ చదవలేకుండా ఉన్నారు వాళ్ళు. మెయిన్ గా ఆ పేపర్ చదవకపోవడం వల్ల, కొంచెం ఆ చదువుని వెనకేయడం వల్ల ఇక్కడ జరుగుతున్న కొన్ని లోటుపాట్ల వల్ల, ఊళ్ళో జరుగుతున్న లోటుపాట్ల వల్ల అది మిస్ అవుతుంది ఎక్కడో. అంటే ఆ నాలెడ్జ్ అనేది మిస్ అవుతుంది పిల్లలకు. అసలు ఆ నాలెడ్జ్ ఎందుకు మిస్ అవుతుంది అనేది కొంచెం గ్యాదర్ చేస్తే అంటే అసలు కనీసం వాళ్ళు రోజు మార్నింగ్ లేచి వాకింగ్ కానీ పేపర్ కానీ చదివే స్థితిలో వాళ్ళు లేరు. అంటే ఒక ఇంటర్ స్టేజ్ లో ఆపేస్తున్నారు చదువు, ఒక 10th స్టేజ్ లో ఆపేస్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు అనేది చూస్తే దాని వెనక ఇంకా చాలా లోతు ఉంటుంది. దాని కనుక తవ్వుతే ఇంకా చాలా వెనకాల చాలా లోతైన కారణాలు తెలుస్తున్నాయి. మెయిన్ వీళ్ళ కనీసం పేపర్ చదివే అవగాహన ఉంటే సమాజం మీద గ్రిప్ వస్తుంది. సమాజం మీద గ్రిప్ వస్తే వీళ్ళు ఎవరైనా ఎదిరించి మాట్లాడగలుగుతారు. ఎవరైనా ఎదిరించి మాట్లాడినప్పుడే హక్కులు దక్కుతాయి మనిషికి. మెయిన్ అందుకనే ఫస్ట్ రెండో సమస్యగా తేనెపల్లిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సూపర్, లైబ్రరీ. ఇంకా సార్ డ్రైనేజ్ అసలు పేపర్ చాలా ఉంది సార్. మేనిఫెస్టో రాసుకున్నాము. మీరు సెపరేట్ గా మేనిఫెస్టో తయారు చేసుకున్నాము. ఏంటి ఆ మేనిఫెస్టో ఏముంది ఒకసారి చదవండి సార్. మెయిన్ గా మేము చేయాల్సింది రోడ్డు వ్యవస్థ. మా ఊరికి రోడ్ వేయించుకోవడం మెయిన్ అది. దాని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆ ప్రమాదం వల్ల కోల్పోయిన కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. వాళ్ళ కుటుంబాల పిల్లలు కూడా
వాళ్ళ ఎడ్యుకేషన్ బాగా పాడైపోతుంది. అంటే ఒక్క కారణం వల్ల రోడ్డు బాగాలేకపోవడం వల్ల ఒక జీవితం పోతుంది, జీవితం వల్ల ఫ్యామిలీ జీవితం పోతుంది, ఫ్యామిలీ జీవితం పోవడం వల్ల పిల్లల జీవితం కూడా పోతుంది. అంటే దీని వల్ల కుటుంబమే కదా సార్ దేశమే నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే భారతదేశ భవిష్యత్తు అస్తవ్యస్తం శూన్యం అయిపోతుంది అన్నమాట దీనివల్ల. రేపేమో ఒకవేళ ఆ పిల్లలు ఆ కడుపులో పుట్టిన పిల్లలు తనకు పుట్టిన పిల్లలు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావచ్చేమో చదువు అందిస్తే. అంటే మనం ఇక్కడ దాన్ని చంపేస్తున్నాం. అంటే రోడ్డు దగ్గర అసలు అక్కడ పోవాల్సిన వ్యవస్థలు ఇక్కడ చంపేస్తున్నాం మనం. ఫస్ట్ దాన్ని ఓవర్కమ్ చేయాలనేది మెయిన్ టార్గెట్. ఓకే సూపర్. ఇంకా ఇంకేముంది సార్? మెయిన్ గ్రంథాలయం సార్. అంటే ఒక వ్యక్తికి జ్ఞానం ఉండాలి, డబ్బు లేకున్నా పర్లేదు, జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. అసలు కనీసం ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత నిరక్షరాస్యులు ఉంటారు ఇంకా. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక సంతకం పెట్టవచ్చు చాలు చదవచ్చు అనుకుంటున్నాం. సంతకం ఏం సార్ 2-3 రోజులు నేర్పించేస్తే పెడతారు వాళ్ళు. సంతకం పెడితే నిరక్షరాస్యత పోద్దని కూడా మూర్ఖత్వం. ప్రతి ఒక్క విద్యార్థి రంగురంగుల బిల్డింగ్ కడితే కాదు, ఉన్నత విద్య చదివిన వాడే అసలైన అభివృద్ధి అన్నారు ఒక మహానుభావుడు. అది స్ఫూర్తిగా తీసుకొని గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సార్ 3వ సమస్య వచ్చేసి ఇప్పుడు నేను ప్రచారంలో తిరుగుతా సార్. ఊళ్ళో మా ప్రచారానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు ఇంట్లో కాలు ఇరిపోయిన వాళ్ళు, చేతులు ఇరిపోయిన వాళ్ళు, మామూలుగా ముసలి వాళ్ళని చాలా మంది టచ్ చేశా, మందులు చెల్లి. వాళ్ళు అంటారు కనీసం మాకు చూపించుకోవడానికి కూడా ఏది లేదు. అంటే ఒక చిన్న ఏరియా హాస్పిటల్ లాంటిది కూడా లేదు, కనీసం ఒక హెల్త్ క్యాంప్ కూడా లేదు ఇక్కడ. ఒక నెలకు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ కూడా లేదు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆ ముసలి వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఉన్నారో ఒక 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక హెల్త్ చెకప్ చేయించాలి వాళ్ళకి. కంటి సమస్యనో లేదా కాలు సమస్యనో ఏదైనా స్కిన్ సమస్యనో, చాలా మంది స్కిన్ సమస్యతో బాధపడుతున్నారు ఊళ్ళో. అది చేస్తే ఏంటంటే ప్రజల్లో అవగాహన కలుగుతుంది. ఫస్ట్ ప్రజల్లో అవగాహన కలిగితే కొంచెం ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసుకుంటూ వస్తుంటే ప్రజల్లో జ్ఞానం పొందుతారు. జ్ఞానం పొందితే ఆటోమేటిక్ గా ఇవన్నీ రొటేట్ ఉన్న చుట్టూ ఉన్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓవర్కమ్ అయిపోతాయి. అంటే అదొకటి సార్. నేను హెల్త్ క్యాంపులు పెట్టించాలి. మినిమం ఒక 6 months ఒకసారి పెట్టించాలి ఊళ్ళో. మనమే మా టీం అంతా పోయి డాక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి వచ్చి మేమే దగ్గర చూసుకొని హెల్త్ క్యాంపులు పెట్టే బాధ్యత మాది. మేము గవర్నమెంట్ లోకి వచ్చిన ఎమ్మటే. ఇప్పుడు రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి. మరి కోట్ర రామాంజనేయుల దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత పంచుదాం అనుకుంటున్నాం? సార్ వాస్తవానికి నేను నామినేషన్ వచ్చే రోజుకి కట్టుబట్టలతో వచ్చిన ఊరికి, జస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన ఊళ్ళకి. కానీ ఇక్కడ చాలా కుట్రలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఈ కుట్రలు జరుగుతున్న విషయం జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఫస్ట్ పత్రికా అవగాహన లేదు ఇక్కడ, దానికి మళ్ళీ వెనక్కి వస్తుంది. పత్రికా అవగాహన లేకపోవడం వల్ల కుట్రలు జరుగుతుంది. అంటే కేవలం ప్రశ్నించడానికి కూడా అరువులు లేకుండా ఉన్నారు ఇక్కడ. ప్రశ్నిస్తే ఎక్కడ ఆయన కేసు పెట్టిస్తాడో, ఈ అంచెలతో గుసిగొలపడం, అంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం, చిల్లర రాజకీయాలు చేసి భయభ్రాంతకు గురి చేయడం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. బట్ నేనేంటంటే సార్, నేను ఒకటే జస్ట్ చిన్న ఏజ్ కోల్పోతే ఏమన్నా కోల్పోతా, ఫ్యూచర్ లో కోల్పోయేది ఏముంటది. ఇక ఆల్రెడీ చాలా కోల్పోయాను. ఫస్ట్ మనం ఏంటంటే ముందడుగు వేయాల్సింది. ఇప్పుడు ఇక లాభం లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు ఎవరు రాకపోవడం వల్ల ఎవరైనా చేస్తారేమో, ఎవరన్నా ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో ఇప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు ఎవరైనా వేయొచ్చు కదరా అనేవాళ్ళే కానీ ఎవడు చేసేవాళ్ళు లేడు. ఫస్ట్ తేనెపల్లి నుంచి సార్ 3rd నామినేషన్ వేసింది హిస్టరీలో నేనే. ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా 3వ నామినేషన్ వేసింది నేనే ఇప్పటి వరకు. తర్వాత నాకు ఫోన్ చేసి అరే బాగా చేసినావు మేము కూడా వేస్తే అయిపోయారు అంటున్నారు. అంటే ఫస్ట్ ఏంటంటే మనం చెప్పే ముందు చేయాలి దాన్ని. ఫస్ట్ అదేమో ఏదైతే అదేంది చేసిన తర్వాత అది జరిగేదంటే జరుగుద్ది, పోయింటే పోద్ది అనేది నా సంకల్పం సార్. ఇంకోటి సార్ ఏమైందంటే మా ఊళ్ళో ఒక పవర్ అనేది ఒక 2-3 చేతుల్లోనే ఉంది. అంటే ఒక డిక్టేటర్ వ్యవస్థ. ఎప్పుడైతే ఒక పవర్ ఒక వ్యవస్థ దగ్గర కేంద్రీకృతమై ఉంటుందో అక్కడ అంచువేత బాగుంటది. ఎగ్జాంపుల్ సార్, నిన్న చూస్తే మనకు విమానయాన సంస్థలు ఉన్నాయి, 2 ఉన్నాయి ఇండియాలో. ఇండిగో ఉంది, ఎయిర్లైన్స్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది. మీరు అందరు బాగా గమనించారు ఎందుకు చెప్తుండేది, 2 చేతులు ఎందుకుంటే ఇట్లా అయిద్దో. వాళ్ళు ఏం చేశారంటే ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసి ఒక జియో తీసుకొచ్చింది. అంటే ఒక మనిషి ఏంటంటే ఒక రోజుకి 2 గంటలే పని చేయాలి, 7 గంటలు పని చేయాలి. ఒక పైలట్ అనేట ఆయన 8 గంటలు పని చేయాలి, 7 గంటలు పని చేయాలని ఒక రూల్ పెట్టింది గవర్నమెంట్. అయితే ఎప్పుడైతే ఈ డిక్టేటర్ వ్యవస్థ అంటే ఎప్పుడైతే కొంతమంది చేతుల్లో 2 చేతుల్లో ఉంటుందో ఒక సంస్థ మొత్తము, వాళ్ళు ఏం చేస్తారంటే దోపిడీ వ్యవస్థకు దోపిడీదారులుగా మారినప్పుడు, పెట్టుబడిదారు వ్యవస్థ దోపిడీదారి మారినప్పుడు ఎక్కువ శ్రమ దోపిడీ చేస్తుంది. అవతల వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కువ దోచుకోవాలనే సంకల్పంతో ముందుంటారు వాళ్ళు. దాన్ని ఏం చేశారంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంలో ఆపేశారు ఫ్లైట్స్ అన్ని. గత 10 రోజుల హిస్టరీ చూసుకోండి, టీవీలో ఉంటది. దాన్ని ఆపేశారు. ఆపేయడం వల్ల ఎయిర్పోర్ట్లు మొత్తం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయిపోయినాయి.
దానివల్ల ఎంతో మంది యూఎస్ పోవాల్సిన వాళ్ళు, యూకే పోవాల్సిన వాళ్ళు అస్తవ్యస్తం అయిపోయారు దానివల్ల. దాని ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పటికప్పుడు విమానయాన సంస్థ రెండు కంపెనీల చేతుల్లో ఉంది కాబట్టి ఏమి చేయలేక సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చి మళ్ళీ అది దాన్ని విత్డ్రా చేసుకుంది. ఎప్పుడైతే ఇచ్చిన జీవో ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు అది నడుస్తుంది మళ్ళీ. అంటే ఇప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే మనం ఈ ఊర్లో గవర్నమెంట్ పవర్ అనేది ఇద్దరు చేతుల్లో ఉంటే చాలా ప్రమాదం. పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుండాలి ప్రజల్లో. ఇది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు అడిగారు ఇలా క్వశ్చన్, అవతల వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. అవతల వ్యక్తి చేతిలో ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, కానీ ఓట్లు మాత్రం ప్రజల చేతిలోనే ఉంటాయి. అప్పుడు ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ సార్ 5,000 10,000 ఇచ్చా అనుకుందాం ఓటుకి, తన జీవితాన్ని తన నాశనం చేసుకుంటాడు. ఆ డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే తనకు చాలా స్వతంత్రం లభిస్తుందని నేను నమ్ముతా. ఎందుకంటే నన్ను అడగాడు గట్టిగా, అసలు ఎందుకు అంటే ఏమైనా సమస్య ఉందంటే నన్ను ఓపెన్ గా అడగలుగుతాడు. అదే డబ్బు తీసుకుంటూ అడగలేడు. నేను చేయాల్సింది ఏంటంటే సార్, డబ్బులు లేని రాజకీయ వ్యవస్థ నడపాలి తేనెపల్లి, రాష్ట్రంలోనైనా దేశంలోనైనా. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మీరేమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడతా ఉన్నారు. ఏదైనా ఫండ్స్ రావాలంటే అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే గెలిచిన అభ్యర్థులకే ఫండ్స్ వస్తుందని చెప్పి మిగతా వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులకు రాదు అని చెప్పేసి పబ్లిక్ బాగా టాక్ ఉంటది. అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? సార్ ఇక్కడ అధికార పార్టీ ఉంటేనే ఫండ్స్ వస్తుంది అనేది పెద్ద అపోహ. ఎందుకంటే ఎవరైతే ఈ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు ఉంటారో వాళ్ళు సృష్టించిన ఇదొక హైపు. అంటే ఈ జనాల మైండ్ ని వాళ్ళు కబ్జాలు తీసుకుంటారు ఫస్టే. అంటే వాళ్ళని ఇట్లా అంటే దాన్ని ఏమంటారు సార్, క్యాచ్ చేసి డైవర్ట్ చేస్తారు అనమాట. అంటే డైవర్టిషన్ పాలిటిషియన్స్ అంటాం కదా మనం. ఇలాంటిది ప్రజలకు ఏం చెప్తారంటే, వాడు గెలిచాడు అనుకో ఈ ఊరికి ఇల్లులు రావు, ఫండ్స్ రావు అని చెప్పి భయ పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఓట్లేస్తారని చెప్పేసి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తారు. అప్పుడు అవతల వ్యక్తి ఇక్కడ ఇంకోటి సార్, వాళ్ళు ఎందుకు దాన్ని నమ్ముతారంటే ఇక్కడ మెయిన్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది. ముందు చెప్పాను కదా సార్, పత్రికా అవగాహన లేకపోవడం వల్ల, అది లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అది చేయాలి. ప్లస్ ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్, అసలు ఈ గవర్నమెంట్ తో పని లేదు. మనం గనక ఈ ఊరిని సర్పంచ్ అయితే మన నిధులు మనకే వస్తాయి. ఎవరు అపోహపోవద్దు. ఆ ఇల్లు వస్తూనే ఉంటాయి, మీకు ఫండ్స్ వస్తూనే ఉంటాయి. మోరీల బిల్లులు కానీ, డ్రైనేజ్ బిల్లులు కానీ, ఊరి స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ అన్ని దానంతటా సమయంగా జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పిన మీరు, గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పిన మీరు, ఒకవేళ గెలిచిన తర్వాత కోట్ర ఆంజనేయులు సర్పంచ్ అయిన అనుకుందాం ఉదాహరణ, ఏ లోపు ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతారు సార్? మినిమం దాదాపు ఫస్ట్ గెలిచిన వెంటనే మా టీంని, మా యంగ్స్టర్స్ అందరూ తీసుకుపోయి, మా యువతను అంతా తీసుకుపోయి ఫస్ట్ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. ఎమ్మెల్యే గారితో మాట్లాడి, సార్ మాకు ఫస్ట్ మెయిన్ రోడ్ శాంక్షన్ చేయండి, చేస్తాను మాకు మాట ఇవ్వండి. మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మేము రాజీనామా సిద్ధంగా ఉంటాం. ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పటి వరకు రాజీనామా చేస్తారు సార్? మినిమం 1 year లో. ఎందుకంటే అది ఇప్పుడు ఫస్ట్ మేము ఇందులో రాజకీయాలకు వచ్చాం, మాకు తెలియదు, నేర్చుకోవాలి. ఇంకా మాకు నేర్పించే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. తొందరగా నేర్చుకుంటాం. మేము నేర్చుకుంటే ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే సార్, మేము ఇది అయిపోయిన వెంటనే, గెలిచిన వెంటనే ఎమ్మెల్యే కాడికి పోయి ఫస్ట్ మెయిన్ మాకు రోడ్డు అనేది శాంక్షన్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడానికి మేము కట్టుబడి ఉంటాం. సర్పంచ్ అభ్యర్థి గెలిచిన మీరు సార్ సంవత్సరం లోపే రాజీనామా అంటున్నారు. అంటే రెఫరెండానికి మీరు సిద్ధపడుతున్నాను సార్. ఎందుకంటే నాకు ఈ మాట బలంగా చెప్తున్నట్టేనా? బలంగా చెప్తున్నాను సార్. ఈ వీడియోని ట్రోల్ చేయొచ్చా సార్? ఇంకొకటి ఏంటంటే, మనకు ఇక్కడ సైడ్ వెళ్ళినప్పుడు న్యాయం జరగకపోతే ఆ పదవిలో ఉండి కూడా వేస్ట్ సార్. మనం ఆ పదవి తీసుకొని కూడా వేస్ట్. ఎందుకు సార్ అది అలా? అంటే ఒకటి మెయిన్ ఆ రోడ్డు వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే నేను ఇక్కడే న్యాయం చేయలేకపోతే ఇంకా న్యాయం చేయలేను, తీసుకురాలేను. మెయిన్ అది రోడ్డు తీసుకురావాలనేది నా కోరిక. ఓకే, ఫైనల్ గా చెప్పండి, అంటే ఓటర్లను మీకు ఎట్లాంటి ఓటు వేయాలని చెప్పి, అంటే కోట్ర ఆంజనేయులు గారికి ఓటు ఎందుకు వేయాలి అని అంటే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పేసి? సార్ నాకే ఎందుకు ఓటు వేయాలి అని అంటే అని అనే దానికంటే ముందు ఫస్ట్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. ఇలాగ చెప్పాను కదా, దానికంటే ముందు ఒక యువతకి ఛాన్స్ ఇవ్వాలి. గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక 70 సంవత్సరాల వెనకకెళ్తే వాళ్ళకు ఛాన్సులు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక నియంత పాలన. మేము వస్తే మళ్ళీ మేమే రావాలి, మళ్ళీ మేము వస్తే మళ్ళీ మేమే రావాలి. దానివల్ల వాళ్ళ ఆస్తులు పెరిగినాయి తప్ప ప్రజల సమస్యలు తీరిపోలే. కానీ నేను అలాగా సార్, ఉన్న 5 years అయినా సరే నేను ఏదైతే చేయాలనుకుంటున్నా అందులో తక్కువ
తక్కువలో తక్కువ మినిమం ఉమ్. 90% పనులు నేను పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. యా, ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థిగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతుంది సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. యా, చెప్పండి, తేనెపల్లి గ్రామ పంచాయతీ దగ్గర అంటే గుడి దగ్గర గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వామపక్షాలు అన్ని కలిసి ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుందామని చెప్పేసి ఓటు వేసినటువంటి ఒక సందర్భము ఆ ప్రజల్లో చర్చ కూడా జరిగింది. వాస్తవమా, నిజమేనా? అది అసలు ఏం జరిగింది? నిజమే జరిగింది సార్. అసలు ఏం జరిగిందంటే ఉమ్, గ్రామ పంచాయతీ అనేది ఉన్నది సార్. ఉమ్, ఊర్లో 754 ఓట్లు ఉన్నాయి. ఉమ్, గ్రామ ఓటర్స్ ని ఎవరిని కూడా ఉమ్. ఏం అడగలేదు. ఇంకోటి ఇక్కడ గుడి దగ్గర ఒక్క నిమిషం. ఓట్లు ఉన్నాయి సార్. ఉమ్, ఓటర్స్ ఎవరు కూడా ఇప్పుడు మామూలుగా ఒక ఊర్లో వేరే ఊర్లలో వినమతి జరిగింది. ఉమ్, ఎప్పుడు జరిగింది? నామినేషన్ వేయక ముందుకు జరిగింది. ఉమ్, నామినేషన్ వేయక ముందు ఎందుకు ఎట్లా జరిగిందంటే ఉమ్, ఒక 10 మంది ఇట్లా గుడి దగ్గరికి వచ్చి మాట్లాడి ఊరు పెద్దలు అందరూ డబ్బు కొట్టించి ఉమ్, చెప్పి మనం ఊర్లో వినమతి చేసుకోదలుచుకుంటున్నాం, ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి అట్లా జరిగింది. ఉమ్, అయితే మా దగ్గర ఏం జరిగిందంటే ఉమ్, నామినేషన్ వేసిన దాకా ఎవరు కూడా వినమ్మతి చేస్తామని చెప్పలే. ఉమ్, నామినేషన్ వేసిన తర్వాత ఈ 5 వ్యక్తులు వేసారు నామినేషన్. ఉమ్, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి టిఆర్ఎస్ పార్టీ, ఉమ్, మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 వేసినారు. ఉమ్, వేసిన తర్వాత వాళ్ళు వినామతి చేయడానికి ఈ ఇండిపెండెంట్ అభ్యర్థుల పిలవలే. ఉమ్, వాళ్ళు ఎక్కడో వేరే వేరే హైదరాబాద్ లో ఉన్నాడు ఇతను, ఉమ్, ఇంకో అతను హైదరాబాద్ లో ఉన్నాడు, ఇంకో అతను ఊర్లో ఉన్నాడు. ఎవరిని పిలవలే. ఉమ్, పిలవకుండా వీళ్ళ ఊర్లో పెద్ద మనుషులు ఏం చేశారంటే ఉమ్, మీ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 5 వ్యక్తులు, ఉమ్, మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 5 వ్యక్తులు, ఉమ్, 10 మంది వ్యక్తులను కలిసి మనం మాట్లాడుకుందాం. ఉమ్, మాట్లాడిన తర్వాత ఒక చిట్టి రూపంలో పెడదాం. ఉమ్, ఆ చిట్టి ఎవరికి వెళ్తే ఉమ్, వాళ్ళు ఒక 20 లక్షలు ఉమ్, గ్రామ పంచాయతీకి ఇచ్చి ఉమ్, సర్పంచ్ చేయాలి. ఉమ్, అవతల ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒక 5గురిని విత్డ్రా తీపియాలి. ఉమ్, ఇది వార్డు నెంబర్ కు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని 5గురిని విత్డ్రా తీపియాలి ఉమ్, అని చెప్పి ఆ విధంగా మాట్లాడారు. ఉమ్, మాట్లాడినప్పుడు అది ఊర్లో మాట్లాడింది కాదు. ఉమ్, మనం ఒక ఊరికి పోయి ఒక గుడి దగ్గర మాట్లాడదామని పోచంపల్లి శివాలయం దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. ఉమ్, అక్కడ మాట్లాడిన తర్వాత మా యువకులు, గ్రామ పెద్దలు, మామూలు గ్రామ చిన్నలు వాళ్ళన్న తెలుసుకొని ఉమ్, వీళ్ళు పోయింది తెలుసుకొని అక్కడికి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఉమ్, వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ గ్రామం ఆ గుడిలో కూర్చున్న ఒక 20 మంది ఉమ్, వాళ్ళతోటి సంతకాలు చేపించుకోవడం జరిగింది. ఒక పేపర్ రాసి ఉమ్, ఉమ్, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అభ్యర్థులు 2 అభ్యర్థులను చిట్టీలు వేస్తే అందులో ఎవరికి వెళ్ళినా గానీ ఉమ్, ఊరు సమస్యలు కాంట్రాక్ట్ వర్క్ చేసేటప్పుడు ఉమ్. గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలి. ఏమని? ఇవ్వాలి, ఈ రోజు గ్రామ పంచాయతీ పని చేసినప్పుడు వచ్చే ఫండ్ వస్తుంది కదా సార్, ఉమ్, వచ్చే ఫండ్ ని ఉమ్, ఆ సర్పంచ్ సంతకం పెట్టాలి, గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలని చెప్పిండు. ఆ, అయితే నేనేమనుకున్నా అంటే ఆ, వీళ్ళు అలాంటివి మాట్లాడకూడదు కదా సార్. అవును, ఏదైనా గ్రామంలో వచ్చిన ఫండ్ ఏంది సర్పంచ్ కి హక్కు. అవును, సర్పంచ్ ఏం చేయాలి? సర్పంచ్ ఒక సర్పంచ్ గ్రామ పంచాయతీ పెట్టినప్పుడు గ్రామ పంచాయతీలో ఉమ్, నెలలో ఒక 2 సార్లు అవును, గ్రామ సభ పెట్టాలి. అవును, వార్డు మెంబర్లను పిలిపియాలి. అవును, వార్డు మెంబర్లతోటి సలహాలతోటి, ఉమ్, గ్రామ పెద్దల సలహాలతోటి, ఉమ్, సరే చిన్నలు ఉమ్, ఎవరన్నా గ్రామ పంచాయతీ గారు పిలిపించుకొని సెక్రటరీ అధిష్టానంలో ఉమ్, ఆడ కూర్చొని మనకు గ్రామ ఫండ్ ఇంత వచ్చినది, ఉమ్, మరి దీనికి ఎట్లా ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఉమ్, అని చెప్పి వాళ్ళతోటి సలహాలు తీసుకొని ఖర్చు పెట్టే విధంగా చేద్దామన్న ఆలోచన మాది. ఉమ్, అయితే ఆ విధంగా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? గ్రామ పంచాయతీ ఇప్పుడు మనకు కాంట్రాక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాం. ఉమ్, కాంట్రాక్ట్ వర్క్ చేయాలంటే ఇలా రోడ్ వేస్తున్నావు సార్, ఉమ్, అదొక 4 లక్షలు శాంక్షన్ అవుతుంది. ఉమ్, మనం నువ్వు 4 లక్షలు శాంక్షన్ అయినప్పుడు నువ్వు కాంట్రాక్ట్ తెచ్చినావు, వేసినావు, ఓకే, ఉమ్, కాంట్రాక్ట్ నువ్వు వేస్తున్నావు, బిల్లు తీసుకుంటున్నావు. ఉమ్, మా గ్రామానికి అభివృద్ధి ఏది? అవును, మేమేమనుకున్నామంటే మన గ్రామానికి నువ్వు కాంట్రాక్ట్ పని ఒక 5 లక్షల పని చేస్తే మాకు 50,000 గ్రామ పంచాయతీకి ఇవ్వాలి. ఉమ్, అట్లా ఇస్తేనే తీర్మానం ఇచ్చేటట్టు ఆలోచనతోటి మా యువకులం అందరం ఉన్నాం సార్. సూపర్. ఆ? ఉమ్, దాని వల్ల అది అట్లా జరిగినది. అట్లా జరిగిన తర్వాత మళ్ళీ పోచంపల్లి మాట్లాడిన తర్వాత ఊర్లోకి వచ్చి తెల్లారి చిట్టీలు తీయక ఉన్నారు సార్. ఉమ్, చిట్టీలు తీసేటప్పుడు ఏం మాట్లాడినారు? లోపల పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు. ఉమ్, మా గ్రామ విలేజ్ లో ఉన్న కార్యకర్తలు గాని ఉమ్, ప్లస్ గ్రామ ప్రజలు గాని ఉమ్, అందరూ బయట నిలబడ్డాం సార్. ఉమ్, నిలబడిన తర్వాత లోపల కూర్చున్న తర్వాత వీళ్ళ 3 వ్యక్తులు ఇండిపెండెంట్ వ్యక్తులు ఎవరు రాలే. ఉమ్, రాకపోయేసరికి వీళ్ళు ఏమన్నారు? వాళ్ళతోటి అయ్యేదేం పోయేదేముంది, ఉమ్, ఆ? ఉమ్, మనమైతే ఉమ్, అనుకున్నాం, గుళ్ళో ప్రమాణం చేసినాం, ఉమ్, చేసినప్పుడు అందరం కూర్చుందాం, ఉమ్, ఇష్టం ఉన్న వాళ్ళేమో ఉండ్రి, ఉమ్, దీనికి అంతా కట్టుబడి ఉంటోలేమో చేతులు పైకి లేపండి, ఉమ్, లేదంటే మీరు బయటికి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు సార్. ఉమ్, మాట్లాడినప్పుడు మన గ్రామ విలేజ్ ప్రజలు కూడా ఏమన్నారంటే గుడి మీరు ఒక్కలు కట్టిరా, ఉమ్, అది చేసిరా, మమ్మల్ని గుళ్ళో కూర్చున్నా మాకు హక్కు లేదా ఉమ్, అనే విధంగా మాట్లాడారు. బయటికి వెళ్ళిర్రు. సరే మీరు ఇలా ఊరు నమ్మే విధంగా చేస్తున్నారు మీరు ఉమ్, అన్న తర్వాత మా వీళ్ళ పెద్ద మనుషులు ఏమన్నారంటే ఉమ్, చిట్టీలు తీసేది 12 గంటలకు అభ్యర్థులు వచ్చినారు, ఉమ్, లేకపోతే 12 తర్వాత ఎమ్మటే చిట్టీలు తీయాలని చెప్పి ఉమ్, అన్నారు. ఉమ్, అన్న తర్వాత చిట్టీలు తీసిరు సార్. ఉమ్, ఒక అభ్యర్థికి వెళ్ళినది ఉమ్, చిట్టీలు ఒక అభ్యర్థికి వెళ్ళినది. ఉమ్, వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ వచ్చినాడు. ఉమ్, క్యాండిడేట్ వచ్చిన తర్వాత ఇతను ఏమన్నాడంటే ఉమ్, ఏం అంజనేయులు నువ్వు నామినేషన్ వేసినావు, మరి ఇది విత్డ్రా తీసుకుంటామని అడిగినారు. ఉమ్, అడిగితే అతను ఏమన్నాడు? నేను విత్డ్రా తీసుకోను, ఉమ్,
నేను విత్డ్రా తీసుకోను, నాకు అవసరం లేదు, నేను నామినేషన్ చేసిన ఎన్నికలకు పోతా అని చెప్పి అతను అన్నాడు. అన్న తర్వాత అందులో సరే వాళ్ళ పెద్ద మనుషులు ఎక్కువ ఒక ఆయన ఏమన్నాడంటే నా లొటపీస్ గాంతో అయ్యేది అనే మాట మాట్లాడి సార్. ఒక లొటపీ చెట్టు అనేది ఒక చెట్టు పడ్డదంటే అది చెరువు మొత్తం ఆక్రమిస్తుంది భూమి. అది లొటపీ చెట్టు అంజనేయులు. ఇప్పుడు అంజనేయులు ఆ లొటపీ చెట్టు ఇసిరేసినారు, అది మొత్తం అది అట్లా అవుతుంది. ఇంకా ఆ తర్వాత కూడా పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు, చిట్టి తీసింది సార్. చిట్టి తీసిన తర్వాత అతనికి వెళ్ళినది ఎవరి కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్ళినది. కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్ళంగానే అవతల టిఆర్ఎస్ అభ్యర్థి క్యాష్ డిపాజిట్ పెట్టి చేసిరు. అది చేసిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులు ఒక 5 వార్డు విత్డ్రా తీసుకోవాలి, మన టిఆర్ఎస్ అభ్యర్థులు 5 వార్డు విత్డ్రా తీసుకోవాలి, సర్పంచ్ విత్డ్రా తీసుకోవాలి. వీళ్ళు మాట్లాడుకున్నారు ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, ఉప సర్పంచ్ ఎవరికి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఎవరికి మన టిఆర్ఎస్ అభ్యర్థికి ఇవ్వాలి. అయితే వీళ్ళని తీసుకుపోయిన తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థిని తీసుకుపోయారు, మధ్య పెట్టారు. ఆల్రెడీ ఫస్ట్ టిఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి విత్డ్రా తీసుకున్నాడు. తర్వాత 3 వార్డు నెంబర్లు కూడా టిఆర్ఎస్ అభ్యర్థులే విత్డ్రా తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఒక అభ్యర్థి తీసుకున్నారు. మిగతా అభ్యర్థులు మీరు పెట్టడం మీ ఇష్టమే, తీసేయడం మీ ఇష్టమే అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వాళ్ళని కూడా కొంచెం భయభ్రాంతలకు గురి చేసిరు. వాళ్ళని అడిగారు గట్టిగా మీరు చేస్తారా చేయరా అన్నారు, వాళ్ళు చేయలేదు. మళ్ళీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులలో పెట్టి మళ్ళీ అడిగారు ఏంది మీరు చేసిన పద్ధతి ఏంది, ఇక్కడ మాట్లాడింది ఒక విధంగా మాట్లాడారు, అక్కడ పోయిన తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి కూడా ఛాన్స్ లేదు, విత్డ్రా అయిపోయినాక అయిపోయింది, ఛాన్స్ లేదు. అతను ఇతనొక్కడు నామినేషన్ వేయకపోతే ఊరు మీరు అమ్మేసేటోళ్ళే అని చెప్పి మాట్లాడితే ఆ పెద్ద మనుషులు ఏమన్నారంటే మరి మా తప్ప అయింది, ఏం చేయాలంటే ఆ పెద్ద వీళ్ళు అడిగిరు, ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు అనేది అందరు అడిగారు, టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు వాళ్ళందరూ అడిగారు. వాళ్ళు అడిగినారు, మన ఊళ్ళో ప్రజలు కూడా అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము ప్రచారం చేయం, మాకు అక్కర్లేదు, మా తప్ప అయింది, మీరు శిక్ష ఏమేస్తారు ఏరని మాట్లాడారు. మేము ప్రచారం చేయం, మేము ఇద్దరు యువకులే, అతను 35 ఏళ్ళకు ఉంటాడు, ఇతను 30 ఏళ్ళు ఉండు, ఇద్దరు యువకులే, ఓటింగ్ ఏమైనా చేసుకొని ఎట్లైనా చేసుకొని నేను బయటికి రాను, నేను ప్రచారం చేయను. కానీ అంతా ఫోన్ ద్వారా ప్రచారం చేస్తారు సార్. లోపల ఇప్పుడు మా ఎమ్మటి కార్యకర్తలు కొంతమంది వస్తున్నారు, కార్యకర్తలు తిరుగుతున్నారు. కార్యకర్తలు ఏం చేస్తారు, నువ్వు ఎట్లా పోతున్నావు వాళ్ళ ఎమ్మటి, నువ్వు ఎందుకు పెడుతున్నావు, ఎందుకు పోతున్నావు, నీకేమైతుంది తర్వాత చూసుకుంటే నీ సంగతి అనే విధంగా భయభ్రాంతలకు గురి చేస్తారు సార్. ఎంతటి భయభ్రాంతలకు గురి చేసినా గానీ భయపడే ప్రసక్తి లేదు సార్. ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి అంజనేయుల్ని ఖచ్చితంగా సర్పంచ్ గా గెలిపించుకుంటాం. మా ఊరికి కావాల్సిన గ్రామ పంచాయతీ కావాల్సిన నిధులన్నీ మేము తెచ్చుకుంటాం. కాబట్టి యువత కంపల్సరీ, మా ఊరేనే కాదు ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి యువత రాజకీయాలకు రావాలి. ఎందుకు రావాలి, ఉద్యోగము చేయాలి, పని చేయాలి, కష్టపడాలి, శ్రమించాలి. ఎందుకు రావాలంటే మా సింపుల్గా చూడాలంటే మా ఊరికి రోడ్ లేదు. 100 సార్లు నల్గొండ నుంచి గురంపూడికి 30 కిలోమీటర్లు, గురంపూడి నుంచి మా ఊరికి 4 కిలోమీటర్లే. 30 కిలోమీటర్లది 30 నిమిషాలు వస్తే 4 కిలోమీటర్లకు సంబంధించిన సమయం అనేది అర్ధగంట పడుతుంది. నొప్పులు వస్తున్నాయి రకరకాల. నేను ఒక యంగు వయసులో ఉన్నాను, నేనే చాలా పెయిన్ గురవుతున్నా. అట్లాంటిది ఇప్పుడు మనం పీల్చే కలుషితమైన గాలి, నీరు, మన ఫుడ్, దానివల్ల పెద్దలు ఎంతో మంది హాస్పిటల్ పాలవుతున్నారు. మొన్నటి వరకు చాలా మంది ఇప్పుడు మా గ్రామంలో ఇతర గ్రామంలో తాగే వాటర్ వల్ల చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి, వాళ్ళు సంపాదించుకున్న 10 రూపాయలు అన్ని హాస్పిటల్ పాలవుతున్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటి, సరైన పాలన లేక, ప్రశ్న లేక. పాలన ఎప్పుడు ఉండదు, అణచివేత లేనప్పుడే సరైన పాలన ఉండదు. ఈ అణచివేత పోవాలంటే కంపల్సరీ ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే ఏదైనా సాధిస్తారు. విన్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి సుమన్ టీవీ. కెమెరామెన్ అంజితో మీ శంకర్, తేనిపల్లి.